ఇలాంటి రోజు వస్తుంది నేను ముందే అనుకున్నా. మా పిలిపినక్క అయితే ఏ రోజు నన్ను అయితే తిట్టించింది మా సార్ దగ్గర. సో గైస్ ఏం జరిగిందో లాస్ట్ లో చెప్తాను. ఇప్పుడైతే క్లీనింగ్ అయితే షూస్ ఇవ్వాలి. ఈ షూస్ అయితే ఇది చేయడానికి అయితే వెళ్తున్నా. ఇంకా పక్కన చూసుకుంటే పోస్ట్ ఆఫీస్ ఉంది, ఈ పక్క రైట్ సైడ్ చూసుకుంటే హాస్పిటల్ ఉంది, ఈ మధ్యలో అయితే మనకైతే మాల్ ఉంది, ఇంకా జమియా కూడా ఉంది. ఇవి చూసుకుంటే చాలా క్లీన్ గా నీట్ గా ఉంది. అయినా సరే వీళ్ళైతే క్లీనింగ్ అయితే పంపించాడు మా సార్. ఇక్కడ ఉన్న షూస్ మొత్తం అయితే పిల్లలటివే, మొత్తం అయితే 11 ఉన్నాయి. 11కి అయితే వీళ్ళు క్లీన్ చేయడానికి ఎంత చార్జ్ చేస్తారంటే 22 దినార్లు అయితే చార్జ్ చేస్తారు. అంటే ఒక జతకి 500 అవుతుంది. అదే 500కి మన ఇంటి దగ్గర ఏమేమి వస్తాయి కింద కామెంట్ చేసేయండి. ఇంకా చెప్పాక మా పిలిపినాక అయితే ఈ రోజు నన్ను తెట్టించింది. ఎలా అంటే ఈ రోజు అయితే తనైతే మాలియాకి వెళ్ళింది సిటీకి హాలిడే అని చెప్పి. 2-3 నెలల తర్వాత అయితే ఈ రోజు ఇంకా తనైతే నాకు మెసేజ్ చేసింది 6 గంటలకు వచ్చి నన్నైతే మాల్యా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళాలని చెప్పి. ఇంకా సరే అని చెప్పి మాల్యా దగ్గరకు వచ్చాను ఈమె తీసుకోవడానికి. ఈమె తీసుకోవడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ ఈమె ఏం చేసిందంటే వీళ్ళ ఫ్రెండ్ అయితే తీసుకుని వచ్చింది. నేను కూడా వాళ్ళ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసామని చెప్పింది. నేనైతే చెప్పిన సార్ అయితే అడుగు అని చెప్పింది. నేను ఆల్రెడీ అడిగిన నువ్వైతే పదా అని చెప్పింది. నేను పాపం డ్రాప్ చేద్దామని చెప్పి అయితే డ్రాప్ చేయడానికి వచ్చాను. అప్పుడైతే మా సార్ కాల్ చేసిన ఎక్కడికి వెళ్ళామంటే ఈమె డ్రాప్ చేయడానికి వచ్చాను. అప్పుడైతే మా సార్ వేసుకున్నాను. ఎవరు చెప్పినాడు అక్కడ వెళ్ళమని. చూడండి మామ, నేను ఈమె కోసం వెళ్తే ఈమె అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు.